నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి 555 మ్యాజికల్ డే అండి. అంటే రేపు తేదీ 5వ తారీఖు 5వ నెల ఇలా కలిసి వచ్చినప్పుడు మనం ఒక మ్యాజికల్ డేగా మనం పరిగణించవచ్చండి. సాధారణంగా మనకి తేదీ, నెల, సంవత్సరం కూడా మనకి సంవత్సరం అనేది సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసినప్పుడు 5 అనే సంఖ్య కూడా కలిసి వస్తే ఇంకా మహా అద్భుతం అండి. అలా కానప్పుడు మనకి తేదీ నెల కానీ మనకి ఒకే డేట్లో వచ్చినప్పుడు అది ఒక ఏంజల్ నెంబర్గా భావించి మనం పరిహారాలు చేసుకోవచ్చండి. అంటే విశ్వానికి దగ్గరగా మనం ఉన్న రోజులని కూడా మనం భావించవచ్చు. అలాంటి రోజున, అలాంటి మ్యాజికల్ డే రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి కూడా విశ్వం మనకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కల్పిస్తుంది అని చెప్పి మన ఛానల్లో మనం తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే రేపు ఉదయం లేవగానే 5 గంటల నుంచి 6 గంటల సమయంలో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి డబ్బు సమస్య అయినా సరే మీకు 5 రోజుల్లో తిరిగి రావడం అనేది జరుగుతుంది. అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనకి ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అలా తెలియనప్పుడు నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఈ నెంబర్స్ రూపంలో మన కంటపడడం అనేది జరుగుతుందండి. పదే మనం ఏంజల్ నెంబర్స్ని మనం చూస్తూ ఉంటాం. అంటే 555 కానీ, 111 కానీ, 222 కానీ, 777 కానీ ఇలాగా మనకి నెంబర్స్ అనేవి కనిపించినప్పుడు ఏంజల్స్ అనేవాళ్ళు ప్రపంచం ద్వారా మనకి అంటే ఈ నెంబర్స్ ద్వారా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, మనకి ఒక సపోర్ట్గా నిలబడడానికి మనం ఒక అంగీకారంగా మనం తెలుసుకోవచ్చండి. అంటే 555 అంటే రేపు మనకి డేటు నెల కలిసి వచ్చిన రోజు కాబట్టి అలా మన కంట పడినా సరే ఏంజల్ నెంబర్స్, లేదంటే ఇలాంటి రోజులలో కూడా మన పరిహారాలు చేసుకోవచ్చు. నిజంగా 5 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉందండి. 5 అంటే పంచభూతాల సాక్షిగా 5 అనే సంఖ్యని మనం పరిగణలోకి తీసుకొని చేసే పరిహారాలకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అది కూడా మనకి ఉదయం 5 గంటల సమయంలో, 5 గంటల నుంచి 6 గంటల సమయంలో కనుక ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఎందువల్లనంటే బ్రహ్మ ముహూర్త సమయం కూడా కలిసి వస్తుందండి. మనకి 5 గంటల నుంచి 6 గంటల సమయంలో కనుక మనం చేస్తే ఏంజల్ డేతో పాటు మనకి అంటే ఒక మ్యాజికల్ డేతో పాటు ఒక బ్రహ్మ ముహూర్త సమయం అనేది కూడా కలిసి వస్తుంది. కాబట్టి మనం చేసే చిన్న పరిహారం కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట. ఏం చేస్తారు అంటే అలా మార్నింగ్ అంటే 5 గంటల నుంచి 6 గంటల సమయంలో కుదరని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను తెలియజేస్తాను. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా రేపు మార్నింగ్ అండి అంటే 5 గంటలకు లేసే అలవాటు ఉంటుంది చాలామందికి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేస్తూ ఉంటారు కదా. అలా లేచిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీరు బ్రష్ చేసుకోండి. మీరు స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదండి. బ్రష్ మాత్రం చేసుకొని ఒక గ్లాస్తో వాటర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఈ పంచభూతాలలో వాటర్ అనేది, నీరు అనేది చాలా ముఖ్యమైన ఒక శక్తి అండి మనకి. అలాంటి వాటర్ని మనం ఒక గాజు గ్లాసులో తీసుకొని బ్రష్ చేసుకున్న తర్వాత ఆ అరచేతిలో ఆ వాటర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని మీకు ఏదైతే కనుక అప్పులు అనేవి ఉన్నాయో, అప్పులు కానీ లేదంటే కనుక ఆర్థిక ఇబ్బందులు అనేవి, డబ్బు సమస్యలు అనేవి ఏదైతే ఉన్నాయో, డబ్బులు ఎవరైనా ఇవ్వాలన్నా, మీరు ఇచ్చిన డబ్బులు రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నా, అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆదాయం అనేది పెరగటం లేదని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి కూడా ఈ 555 అనే ఒక మ్యాజికల్ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందువల్ల అనేది కూడా నేను తెలియజేస్తాను. అలా అనుకున్న ఆ గ్లాస్ వాటర్ని తీసుకొని మీకు మీ అప్పులన్నీ తీరినాయి, మీరు దేనికోసమైతే చేస్తున్నారు, ఏదైనా ఒక ఇంటెన్షన్ అనేది పెట్టుకొని ఒక్క కోరిక గురించి మాత్రమే మీరు అనుకోండి ఫ్రెండ్స్ గట్టిగా. అంటే ఒక 5 లక్షల అప్పు ఉందనుకోండి, ఈ 5 లక్షల అప్పు కూడా నాకు తీర్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు ఒక 5 సార్లు దగ్గర నుంచి మీరు 55 సార్లు వరకు కూడా ధన్యవాదములు అనేది ప్రపంచానికి తెలియచేయండి. అంటే గ్రాటిట్యూడ్ అనేది ఎంతవరకు మనం తెలియజేస్తున్నాం అనేది కూడా ప్రపంచం మనల్ని గమనిస్తుందంటండి. అందువల్ల ఉదయం అది కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో ఇలా చేయడం అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. అలా అనుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్. అలా తాగడం వల్ల చాలా వరకు కూడా మీకు మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. నిజంగా ఈ అప్పులు తీర్చడానికి మీకు మంచి అవకాశాలు రావడం, అది కూడా 5 రోజులలో ఖచ్చితంగా మీకు ఆర్థిక ఇబ్బందుల పరంగా మంచి మార్పులు అనేవి వస్తాయండి. 555 అనే నెంబర్ని కనుక మనం కూడితే అంటే 5+5+5 అనేది కూడితే మనకి
15 వస్తుందండి. 15 అనేది సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 6 అంటే శుక్ర భగవానికి సంబంధించిన నెంబర్ కూడా. కాబట్టి మనం ఆర్థిక పరంగా డబ్బుల సమస్యలు అనేది తీరడానికి ఈ 555 అనే ఏంజల్ నెంబర్ మంచి రిజల్ట్ ఇస్తుందండి. అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉదయం లేవగానే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు నిద్రపోవాలని అనుకున్నా, లేదంటే మీ పనులు చూసుకోవాలనుకున్నా కూడా మీ పనులు చూసుకోవచ్చు. ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామక్క మీరు చేసుకోవచ్చా చేయకూడదన్న డౌట్ అనేది ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేయొచ్చు. ఇంకా అలా మార్నింగ్ అనేది కుదరలేదక్క, నేను లేవలేకపోయాను అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవినింగ్ ఒక 5 o'clock బ్రహ్మముహూర్తంలో కుదరలేదని అనుకున్న వాళ్ళు రేపంతా ఏంజల్ డే కాబట్టి 555 ఏంజల్ డే కాబట్టి ఈవినింగ్ ఒక 5 o'clock కూడా మీరు ఇలా చేయొచ్చు. ఇలా చేసి మీ ఇంటెన్షన్ అంటే మీ కోరిక తీరినట్టుగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేసి ఆ వాటర్ని తాగొచ్చు. అక్క నేను పొద్దున సాయంత్రం కూడా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. పొద్దున ఒక కోరిక కోసం సాయంత్రం ఒక కోరిక కోసం కాకుండా మీరు పొద్దున సాయంత్రం కూడా ఒకే కోరిక కోసం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందుకు తగిన ప్రతిఫలం అనేది ఈ ప్రపంచం మీ దగ్గరికి రప్పించడం అనేది అక్షరాల నిజమండి. బ్రహ్మముహూర్తము ప్లస్ మనకి ఏంజల్ డే రోజు కూడా కలిసి వచ్చింది, ప్లస్ మంగళవారము కూడా మనకి చాలా అద్భుతమైన రోజు అండి. ఈ అవకాశాన్ని అసలు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.